శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు న్యూమరాలజీలో అదృష్టవంతులు కండి అనే విభాగంలో 7, 16, 25 తేదీలు పుట్టినవారు ఎలా ఉంటారు, వారికి ఏ నెంబర్లు కలిసి వస్తాయి, వారి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అన్న అంశం గురించి చెప్తున్నానండి. ఈ 7 సంఖ్య అనేది కేతు సంఖ్య, అలాగని భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ కేతు క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే, వీళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో, దాంతోపాటు వీరు ఎక్కువగా కీర్తిని పొందే ఉద్దేశంతో ఉంటారు. వారి పేరు గురించి ఆరాటపడుతూ ఉంటారు. నీటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. లిక్విడ్స్ ఏదైనా, పెట్రోల్ అయినా, నీరైనా, ఆయిల్స్ అయినా, ఇంకా ఏదైనా బాగా చేస్తూ ఉంటారు. దాంతోపాటు దేవాలయాలంటే బాగా ఇష్టపడతారు. దేవాలయ సందర్శనాలంటే బాగా ఇష్టం. దేవుడు అంటే చాలా భక్తి. మానసికమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఎప్పటికీ ఏదో ఒక మానసికమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. దాన్ని కడతేరుతూ ఉంటారు, కానీ ఎప్పటికీ మానసిక ఒత్తిడి వీరికి బాగా జరుగుతూ ఉంటుంది. ఇంకేమిటంటే, ఈ 7, 16, 25 తేదీలో కొంత డిఫరెంట్ ఉంది. 7 అనేది ఒక సింగిల్ డిజిట్, కానీ 16 అనేది డబుల్ డిజిట్స్. అది 1, 6, 1 సూర్యుడు, 6 శుక్రుడు. ఇది డిఫరెంట్ క్వాలిటీస్లో ఉంటుంది. తర్వాత 2, 5, ఈ 2 అనేది 2 చంద్ర సంఖ్య, 5 బుధ సంఖ్య. ఈ 2 క్వైట్ ఆపోజిట్ నెంబర్స్. చాలా ఒత్తిడిలో ఉంటారు ఈ నెంబర్లో ఉన్నవారు, 25లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో. మరి దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అంటే, మన డెస్టినీ నెంబర్ను సరి చేసుకోవాలి. డెస్టినీ నెంబర్ అంటే ప్రతిసారి చెప్తున్నాను, పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చే టోటల్ నెంబర్ను సింగిల్ డిజిట్లోకి తెచ్చుకోవడాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. అది కనుక వీళ్ళకి అనుకూలమైన నెంబర్ అయింది అనుకోండి, నో ప్రాబ్లం. ఆ బెస్ట్ నెంబర్స్ ఏమిటి వీరికి? బెస్ట్ నెంబర్స్ వీరికి 1, 2, 9. సారీ, బ్యాడ్ నెంబర్స్ 1, 2, 9. బెస్ట్ నెంబర్స్ 5, 6, 8. ఈ 5, 6 నెంబర్స్ కనుక వీరికి అనుకూలంగా డెస్టినీ నెంబర్ అయిందనుకోండి, చాలా అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ అలా కాకుండా కనుక వీరికి వేరే నెంబర్స్, బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ కరెక్షన్ అంటే మీ పేరు లాగానే ఉంటుంది, దానిలో ఏం తేడా ఉండదు. ప్రకాశం అంటే PRAKSH ఉంటుంది, కానీ అందులో ఒక అక్షరాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. 1 అక్షరమా, 2 అక్షరమా, PRAKSH అని, లేదా PRRAKSH అని, ఏదో మీకు కావాల్సిన నెంబర్స్ అందులోకి వస్తుంది. దీన్ని నేమ్ ఆఫ్ కరెక్షన్ అంటారు. దీనికి ఒక కోర్సు ఉంటుంది. ఆ కోర్సు రాసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్ అవుతారు. మీకు ఏదైనా నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.